సో, మీకు లవ్ ఎపిసోడ్ గాని, బ్రేకప్ గాని హ్మ్. సో, ఇట్లా ఏమన్నా ఉందా లైఫ్? అహా! లేదండి. అస్సలు లేదు. హ్మ్. అస్సలు లేదండి. ఎలాంటి వాళ్ళంటే బాగా ఇష్టం? పోనీ అదేనా చెప్పండి. అంటే అదే ఇప్పుడు ఏమైపోతుందంటే అబ్బాయిలందరూ లైక్ ఆల్ఫాలయిపోతున్నారు. అంటే ఆ జెంటిల్‌నెస్ మర్చిపోతున్నారు. ఆ! షివల్రీ మర్చిపోతున్నారు. ఎలా అయిపోతుందంటే లైక్ ఇప్పుడు ఇదివరకు గర్ల్స్‌ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ ఏదైనా ఎవరైనా మమ్మల్ని అంటే "నీకెలా ఉందిరా? ఓకేనా ఈ సిట్యుయేషన్‌లో" అడగడం బంద్ జేసి ఎవరు నిన్నన్నారు? పద వాడితో అసలు ఫైట్ జేయాలి ఫస్ట్. ఏంటి ఇప్పుడు కార్ యాక్సిడెంట్ మనం గుద్దేసినా గూడా మనకెలా ఉంది అని జూడరు బాయ్స్. దిగేసి ఫస్ట్ గొడవ పడిపోవాలి. దే వాంట్ టు ప్రూవ్ ఆల్ఫా. నేను ఆల్ఫా మీరందరూ ఆల్ఫాలే. బట్ కొంచెం ఆ షివల్రీ నాకిష్టం. అంటే జెంటిల్‌మెన్ నెస్ అది నాకిష్టం. మరి ఎవరైనా ప్రపోజ్ చేయడం అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా? మెసేజెస్ ఒస్తాయి గానీ అలా డైరెక్ట్ రాకుండా ఎందుకుంటాయి అసల? నాకు తెలీదండి. ఏమో మరి. నేను నాకు నాకు భయపడుతున్నారేమో లైక్ నమ్మశక్యంగా లేదసల. భయపడుతున్నారేమో. ఏమన్నా అంటే కొట్టేస్తది ఎందుకులే ఈమెతో అని. సో, మీ చైల్డ్‌హుడ్ ఒస్తే ఏమన్నా బాల్యంలో మరపురాని సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? అంటే సో, ఒక ఒక ఇన్సిడెంట్ ఉంటది మనకి. చైల్డ్‌హుడ్‌లో ఉండకుండా ఉండదు. అదేమన్నా ఉందా? అహా! అంటే ఫస్ట్ టైమ్ నాకు తెలిసింది లైక్ స్ స్ సొంత వాళ్ళు కూడా ఆహ్, 'బాహుబలిలో' అది లేకపోతే చేస్తది ఆ! హ్మ్. అది చేస్తారు అని బ్యాక్ స్టాబింగ్. సో, అది ఎంతవరకు నేను చెప్పొచ్చు అనేది నాకు తెలీదు. చెప్పండి మరి. బికాజ్ నా ఫ్యామిలీకి కూడా ఇష్యూ అవుతది కదా! హ్మ్. సో, ఆహ్, ఆహ్, దట్ పేర్లు చెప్పకుండా చెప్పండి. దట్ వాస్ ఫస్ట్ ఇన్సిడెంట్. అంటే లైక్ వేర్ ఇట్ హాస్ హ్యాపెండ్. లైక్ వి గాట్ లైక్ వెరీ హ్యూజ్ ఇండస్ట్రీ లాస్ అయిపోయింది. అదే టైంలో మా మదర్‌కి ఫస్ట్ టైమ్ అటాక్ అయింది. సో, ఆ టైంలో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? పాజిటివ్ వైపు తీసుకెళ్తారా? నెగెటివ్ వైపు తీసుకెళ్తారా? అని మనం రియలైజ్ అవ్వలేం. బికాజ్ అప్పుడు వెరీ లోగా ఉంటారు పేరెంట్స్ కూడా. ఫాదర్ కూడా ఒక్కడే లైక్ ఐ యామ్ ద ఓన్లీ గర్ల్. సో, మా సిస్టర్ ఉంది గానీ షీ స్టేస్ ఇన్ కెనడా. షీ ఈస్ మ్యారీడ్ అండ్ షీ గాట్ 2 కిడ్స్. సో, ఐ యామ్ ద ఓన్లీ పర్సన్ అండ్ మమ్మీ ఆ టైంలో హాస్పిటల్‌లో ఉంది. సో, ఆ టైంలో మోటివేట్ చేసేవాళ్ళు ఫ్యామిలీ వాళ్ళైనా, ఎవరైనా గూడా పాజిటివ్ చేస్తారా? నెగెటివ్ చేస్తారా? అనేది మనకి అర్థం కాదు. సో, అలా మేము అలాంటి సిట్యుయేషన్ ఒకటి జరిగింది. సో, అప్పుడు మమ్మీ హాస్పిటల్‌లో, డ్యాడీ అలా సో, వి లాస్ట్ సో మచ్ అనమాట. దట్ హ్మ్. ఈస్ వన్ థింగ్. సో, బెస్ట్ ఫ్రెండ్‌తో ఏమన్నా ఉన్నాయా? మెమోరీస్ ఏమన్నా? మీ బెస్ట్ ఫ్రెండ్‌తో ఉంటదిగా? కిడ్స్‌గా ఉన్నప్పుడు లైక్ వెన్ వి ఆర్ ఇన్ స్కూల్ నేను చాలా లావుండే అప్పుడు. సో, ఏదో ఒక గేమ్ ఆడుతూ ఏదో ఒక గేమ్‌లో పార్టిసిపేట్ జేయాలి. మనకు సెట్ అయ్యేదేంట్రా అంటే షార్ట్ ఫిట్. అది జస్ట్ తీసుకొని ఇలా పడేస్తే అయిపోతది అంతే. పరిగెత్తడం, ఎక్సర్‌సైజ్ జేయడం అదేం అవసరం లేదు అప్పుడు. సో, థట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే లైక్ ఇంటర్మీడియేట్‌లో శ్రీ చైతన్యనే మేమందరం. సో, అక్కడ ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్‌లో ఉన్నప్పుడు ఎలా అంటే ఇలా పడుకో పడుకున్ పడుకుంటాం గదా! మ్యాథ్స్ థింగ్ జరిగేటప్పుడు ఆర్ ఏదైనా జరిగేటప్పుడు. సో, ఇలాగే చూస్తూ ఉంటాం. ఇలా కింద ఇలా వచ్చి తినడం అని నిద్రపోతాం. ఓహ్! సో, ఎవరైనా సార్ వస్తున్నప్పుడు యూ హావ్ టు జస్ట్ డూ విత్ ద లెగ్ లైక్ థిస్ హ్మ్. అనమాట. లెగ్‌తో ఇలా అన్నప్పుడు స్టడీ అయిపోతాం. సో, అదే టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఏం చేసిందంటే తింటుంది. హ్మ్. సో, తను ఇలా అని తినడానికిచ్చింది యాక్చువల్‌గా. ఇలా లెగ్ పాస్ చేస్తూ తినడానికిచ్చింది. నేను సార్ వచ్చారనుకోని నేను మిడిల్ ఆఫ్ ద క్లాస్ నిల్చొని యాహ్! చెప్పండి సార్ అన్నాను. సో, అసలు ఆయనొచ్చేటప్పటికి లైక్ నా పైన చిప్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఆల్ ఆఫ్ ద సడెన్ నువ్వు ఎందుకు చెప్పండి సార్ అన్నావు అనేది దట్ వాస్ వెరీ కామెడీ. ఓకే. గుర్తుంటది ఆ ఇన్సిడెంట్. దెన్ ఇంకోటి మీ జీవితంలో చూస్తే ఇది మీరు చాలా అన్నారు. మీకు విలన్ ఎవరు? హీరో ఎవరు? మీ లైఫ్‌లో? సో, విలన్ అయితే నేనే. ఎందుకంటే మీకు మీరే విలన్. చాలా రెబెల్‌గా ఉండేదాన్ని. నాకు నచ్చినట్టు చేసేదాన్ని. డెసిషన్స్ ఏది నా ఇష్టం అని మొండిగా ఉండేదాన్ని. దానివల్ల మా మదర్ కొంచెం ఇబ్బంది పడ్డారని. సో, విలన్ ఎప్పుడూ నేనే. అంటే నా మాటల వల్లే నాకు ఎఫెక్ట్ అవుతది. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. సో, విలన్ అయితే నేనే. హీరో అయితే నాకు తెలిసి మా ఫాదర్ అనుకుంటా. బికాజ్ జనరల్‌గా అందరికి ఫాదర్స్ ఉంటారు. బట్ ద వే హి ట్రీటెడ్ మై మదర్ అప్పుడు రియల్ హీరో అనిపించాడు నాకు. ఎందుకంటే తనకి అలా ఉన్నప్పుడు హి టుక్ కేర్. స్నానం పోయడమైనా, చూసుకోవడమైనా అవసరమైతే నర్స్‌ని పెట్టొచ్చు. వి ఆర్ లైక్ బై గాడ్ గ్రేస్ వి ఆర్ ఓకే. కానీ తను ఎప్పుడూ పెట్టలేదు. సో, ఆ టైంలో ఐ థాట్ లైక్ హిస్ రియల్ హీరో. హీరో. మీకు ఇన్‌స్పిరేషన్. నాన్నే. దాన్ని. సో, 'బిగ్ బాస్' షో అనేది అసలు ఎందుకు? సో, దాని మీద మీ పర్ఫెక్ట్ ఒపీనియన్ ఏంటి చెప్పండి? 'బిగ్ బాస్' షో అనేది ఏంటి అనంటే లైక్ బయట ఎన్విరాన్మెంట్‌లో ఏదన్నా మెంటల్ స్ట్రెస్ వచ్చినప్పుడు మనకి ఈజీగా ఫోన్స్ అవన్నీ తీసేసుకొని మైండ్ డైవర్ట్ అయిపోతాం. కానీ అక్కడేంటి అంటే నీ రియల్
ఎంత స్ట్రాంగ్. ఎందుకంటే ఒక మెంటల్ ఏదైనా ఇలా మనం ఎక్స్‌పెక్ట్ చేయనివాడే బ్యాక్ చేసినప్పుడు నువ్వు వాడితోనే ఉండాలి తెల్లారి. వాడితోనే మళ్ళీ గేమ్స్ ఆడాలి. కానీ ఔట్‌సైడ్ వరల్డ్ అలా కాదు. వాడికెళ్ళిపోతావు. ఇప్పుడు ఏదైనా అయిపోతే దూరం అయిపోతావు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు. బ్లాక్ చేసేస్తావు. ఎస్కేప్ అయితాం. ఎస్కేప్ అయిపోతాం. కానీ అక్కడ యూ హావ్ టు డీల్ విత్ దట్. సో, అక్కడ కష్టమైనా గూడా మనం డెల్ట్ చేసేటప్పుడు ఒక తెలియని స్ట్రాంగ్‌నెస్ ఒస్తది మనలో. ఒక పవర్‌ఫుల్‌నెస్ ఒస్తది. సో, అది మనల్ని కొత్తగా చూపిస్తది. అరే! మనకు ఇంత కెపాసిటీ ఉందా? మనకు ఇంత స్ట్రెంగ్త్ ఉందా? అనిపిస్తది. సో, 'బిగ్ బాస్' ఈస్ రియల్లీ ప్రాపర్‌గా ఆడితే ఒక షైన్ అయ్యి బయటికి రావచ్చు ఒక పర్సనాలిటీ. బయట ఫేమ్ అవన్నీ పక్కన పెడితే యూ విల్ అండర్‌స్టాండ్ యువర్ సెల్ఫ్ మోర్. దట్స్ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. సో, ఒక క్వెషన్ అడుగుతాను. యాహ్! ఇప్పుడు మీకు ఓటేయాలి హ్మ్. అని ఆడియన్ ఎందుకు అనుకోవాలి అనేది ఆడియన్‌కి అడ్రెస్ చేసి చెప్పండి. ఆడియన్స్ నాకు ఓట్ ఎందుకెయ్యాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ ఒక కామనర్స్‌కి. సో, ఎవరు అసలైన కామనర్, ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో, ఒక కామనర్‌కి ఎంత కష్టం. అసలు ఒక జీరో ఫేమ్ ప్రైవేట్ సర్కిల్ మెయింటైన్ చేస్తున్నోడికి ఒక సెలబ్రిటీతో ఫైట్ చేసి ఇప్పుడు నన్ను మీరందరూ అడుగుతున్నారు క్వెషన్స్. అంటే ఈ లెవెల్ వరకు నేను రీచ్ అయ్యాను. డైరెక్ట్ మీరు నన్ను క్వెషన్స్ అడుగుతున్నారు. నేను మీకెందుకు ఓటేయాలి? మీరు ఓటేసే పొజిషన్‌కి నేనొచ్చానంటేనే ఐయామ్ అచీవింగ్ సంథింగ్. సో, మీరు నన్ను చూస్తున్నారు. మీరందరూ నన్ను గుర్తుపడుతున్నారు. ఐయామ్ అచీవింగ్ సంథింగ్. ఒక కామన్ మన ఇంట్లో పక్కన ఒక తమ్ముడినే ఒక పక్కన 10 మంది గుర్తుపడితే వి ఫీల్ లైక్ హి అచీవ్డ్ సో మచ్. అలాంటిది ఇంతమంది నన్ను చూసి దే ఆర్ రికగ్నైజింగ్ మీ. అంటే లైక్ ఇంతవరకు నేనొచ్చానంటేనే ఒక స్టెప్స్ నేనెక్కినట్టు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అనంటే ఎవరైనా కూడా మన తమ్ముడైనా, మన అక్కయినా, మన చెల్లైనా గూడా వాడు ఎంత పెర్ఫార్మ్ చేస్తున్నాడనే చూస్తాం. మన మార్క్స్ కార్డ్స్ మన డ్యాడీకి తీసుకొచ్చినా కూడా ఓకేలే నాన్న ఇంతవరకు కష్టపడ్డావు, ఇంత పెర్ఫార్మ్ చేసావు అనేదే చూస్తాడు. సో, ఐ వాంట్ పబ్లిక్ పెర్ఫార్మన్స్ చూడండి. ఎంత చేస్తుంది అని చూడండి. ఎంతవరకు ఆ టాస్క్‌లో ఉంది. ఆ చిన్న లాజిక్స్‌తో ప్రతి ఎపిసోడ్ చూడండి. నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఫిజికల్‌గా వీళ్ళన్న 1, 2 మాటలైనా కూడా నిజంగా ఇంపాక్ట్ ఉన్నాయా లేవా అక్కడ? రియాక్షన్స్ వచ్చాయా లేదా అనేది చూడమని నేను చెప్తున్నా. ఇప్పుడు మీరన్నారు గదా! కామనర్ అండ్ సెలబ్రిటీస్ యెస్. ఆర్ కామనర్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. యెస్. ఇప్పుడు జరిగింది అదే. మీకు అవును. 15 మెంబర్స్‌లో గూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఉన్నారు. సో, ఏంటి ఈ తేడా అనేది ఏంటి? ఎందుకు అలా జరిగింది? అంటే వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ అనేది జరుగుతుంది. కామనర్‌గా అంత స్పేస్ గూడా క్రియేట్ చేయలేకపోతున్నారా? సో, వీళ్ళు వెల్ నోన్ ఉండబట్టి. సో, ఎందుకు ఆ సెలక్షన్‌లోనే కొంచెం ఏమన్నా మిస్టేక్ అయిందంటారా? మీ అభిప్రాయం ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ అనేది ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు హానెస్ట్‌లీ స్పీకింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని నా ఫ్రెండ్స్‌ని గూడా అనడానికి ఏం లేదు. బికాజ్ జ్యూరీ అలా డిసైడ్ అయ్యి వాళ్ళని తీసుకుంది. సో, వాళ్ళ ఎబిలిటీస్ ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఫేమ్ ఎంతుంది బయట అనేది ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. సో, దిస్ ఈస్ సంథింగ్ వాళ్ళు తీసుకున్నారు అంటే దే గాట్ సమ్ స్ట్రాటజీ. బట్ అదేమైపోతుందంటే ఒక స్మాల్ ఎడ్జ్ అనేది పక్కా ఉంటది. ఉండదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. 100% ఉంటుంది. హా! సో, అది ఉంటది. అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఆ డిసడ్వాంటేజ్ నాకు అవుతుంది. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్‌లో ఇన్ని వాటర్ తీసుకుంటే నేను చేసేది గ్లాస్ వాటర్ అంతా. హ్మ్. వాళ్ళు చూపిచ్చేది 1/4 అంతా. ఈ 1/4 దాంట్లో కూడా నన్ను ఆల్మోస్ట్ లైక్ ఎక్స్‌ప్రెషన్ షాట్స్ కూర్చున్నట్టు వాళ్ళకి చూపిచ్చేదే మీరు 1/4. ఈ 1/4లో కూడా మీరు నా ఎక్స్‌ప్రెషన్ షాట్స్, నా రియాక్షన్, నా కన్వర్జేషన్స్ కట్ చేస్తే ఆడియన్స్ ఏం చూస్తారు? మీ స్పేసే లేదు. అదే. ఇప్పుడు వీళ్ళకి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఉన్నంత స్పేసు. సో, మీ విషయంలో కొంతమంది విషయంలో జరగలేదు. అది అది నాకు వాస్తవం. కూడా ఎపిసోడ్స్ చూసినప్పుడు అర్థమైపోతుంది అది. సో, ఇప్పుడు అదే చెప్తున్నా. ఎవరైతే మీరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనుకుంటున్నారో, వాళ్ళు ఏ విషయాల్లో ఎలా రియాక్ట్ అయ్యారు. యాస్ ఎన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చూడకండి. వాళ్ళని గూడా కామనర్స్‌గా గేమ్‌లో వచ్చిన తర్వాత చూడండి. వాళ్ళు ఊరికే గేమ్ ఆడారా? అట్‌లీస్ట్ పార్టిసిపేషన్ చేశారా? కూర్చున్నారా? రీవర్ట్ ఇచ్చారా? ఆ గేమ్ ప్రకారం మాత్రం చూసి ఆడియన్స్ కన్నా పెద్ద రివ్యూయర్స్ ఎవరుంటారండి? రివ్యూయర్స్ చెప్పింది వినొద్దని నేను అనట్లేను. వినండి. కానీ మీ సొంత ఒపీనియన్ కూడా పెట్టండి. యూ ఆర్ ఆల్సో హావింగ్ బ్రెయిన్. అల్టిమేట్‌గా ఆడియన్సే డిసైడ్ చేస్తారు. అందులో డౌట్ లేదు. లేదండి. అలా నేను హౌస్‌లోకి వెళ్ళిన అనుకోవట్లేను. తర్వాత. అలా నేను అనుకోవట్లేను. ఇప్పుడు రివ్యూయర్స్ కూడా ఏమైపోతుంది అనంటే, ఏదైతే ఆ ఎపిసోడ్ వరకు ఉందో, ఆ ఎపిసోడ్ చెప్పేస్తున్నారు. బట్ ఓవరాల్‌గా కూడా లాస్ట్‌లో చెప్పాలి. ఎందుకంటే 1/4 మేము చేయలేదనుకో, 1/4 ఆ రోజు మాకు చూపియలేదనుకో, అసలైన రివ్యూయర్ ఏం చూస్తారు? అసలు రివ్యూయర్ ఎందుకు? మాకు టైం లేదు. మీరంటే మాకు 5 మినిట్స్‌లో చెప్తారు. ఒక స్టోరీ గురించి అని చెప్తారు. అంతే కదా! బట్ ఇప్పుడు అది అవ్వట్లేదు కదా! ఏసుకున్నోళ్ళని ఏసుకుంటానే ఉన్నారు. చెప్పినోళ్ళ పైన చెప్తానే ఉన్నారు. జరిగింది జరుగుతానే ఉంది. వాళ్ళు ఆడినా, ఆడకపోయినా అది, ఇది, అది అవుతానే ఉంది. సో, ఆల్రెడీ మేము కామనర్స్ చూపిచ్చేదే 1/4.
చూపించిన 1/4లో కూడా ఓన్లీ ఎక్స్‌ప్రెషన్ షాట్స్. ఇంకా రివ్యూవర్స్ కూడా ఇలా చెప్పేసారనుకో వేర్ ఇస్ ద స్పేస్? అంటే వాస్తవాలనేవి తెలీదు గదా! ఇప్పుడు ఎడిటింగ్‌లో లేపేసింది. ఇప్పుడు మీరు ఆర్గ్యూ చేశాను 20 నిమిషాలు అనే వరకు ఎవరికీ తెలీదది. ఆర్గ్యూ చేశానని కాదండి. ఇప్పుడు రివ్యూవర్ అంటే ఎవరు? రివ్యూవర్ అంటే నార్మల్ పబ్లిక్ కూడా అనలైజ్ చేయలేనిది అనలైజ్ చేసి ఏసేవాడు రివ్యూవర్. రైట్? సో, ఇప్పుడు అదే చిన్న లాజిక్ నేను చెప్పాను. ఐయామ్ నాట్ ఎ రివ్యూవర్. బట్ నేను లాజిక్ చెప్పాను. ఈరోజు మీరు ఆడకపోతే నెక్స్ట్ డే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోరు. చేసుకుంటున్నారు అనంటే వాడు బ్రెయిన్ లేనోడా? కాదు కదా! నా టీమ్ గెలవాలని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నా. నువ్వు ముందు 2 రోజులు ఆడలేదు. అప్పుడు నిన్నెందుకు సెలెక్ట్ చేసుకుంటా నేను? అంటే షీ ఈస్ ప్లేయింగ్ ద గేమ్. దట్స్ వాట్. ఈ లాజిక్స్ మనం చెప్తే రివ్యూవర్స్‌కి వాళ్ళేళ్ళకైనా అర్థమవుతుందా? అర్థమవుతది. యెస్. సో, స్క్రీన్‌లో చూపిచ్చేదే కూడా రివ్యూవర్స్ చెప్తే ఇంక రివ్యూవర్ అని ఎందుకు పేరు? యూ హావ్ టు థింక్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అండ్ టెల్ గదా! చిన్న ర్యాపిడ్ ఫైర్‌తో ముగిద్దాం. సో, గ్రూప్ గేమ్, సోలో గేమ్. ఏ గేమ్ అంటే మీకు సోలో. బాగా ఉంటుంది? సోలో. సో, గ్రూప్ గేమ్ ఆడరు. సోలోగానే ఆడతారు. హౌస్‌లో గేమ్. గెలిసినా, ఓడినా నాది నా డెసిషన్సే ఉండాలి. ఒకవేళ నేనేదన్నా తప్పుగా ఉన్నా గూడా ఐ వాంట్ టు బ్లేమ్ మై సెల్ఫ్. హౌస్‌లోకెళ్ళి గ్రూప్ గేమ్ ఆడాల్సి వచ్చిన సందర్భం ఉంటే ఒకవేళ? గ్రూప్ గేమ్ ఆడాల్సి వచ్చిన సందర్భం ఉన్నప్పుడు కూడా ఐ విల్ టేక్ సోలో డెసిషన్స్ వెరీ స్ట్రాంగ్‌లీ ఇన్ థట్. సో, మీకు బాగా కోపం, ఫ్రస్ట్రేషన్ వస్తే ఏం చేస్తారు? ఇప్పుడా? లైక్ 'బిగ్ బాస్' హౌస్‌లోనా? ఎక్కడైనా సరే. ఇదివరకైతే కామ్ అయిపోయేదాన్ని. దూరం వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే లైక్ ఏం మాట్లాడతానో తప్పు మాట్లాడి మళ్ళీ రిగ్రెట్ అయిపోతాను. వర్డ్స్ అదంతా. సో, అలా. కానీ 'బిగ్ బాస్' హౌస్‌లో ఏంటంటే కోపం తెచ్చుకోవాలి ఏమో. టు గివ్ ద రియాక్షన్స్ ఐ నీడ్ టు మెయింటైన్ దట్ కాబట్టి కంపల్సరీ రివర్ట్ ఇస్తా. ఇస్తాను. అట్‌లీస్ట్ అంటే ఆఫ్ స్క్రీన్ జరిగినయి అయితే ఏం చెప్పను. ఆన్ స్క్రీన్‌లో వాట్ ఆర్ ద పాయింట్స్ అనేది మాత్రం రివర్ట్ కంపల్సరీ ఇస్తాను. ఈవెన్ హి ఈస్ మై ఫ్రెండ్ ఆల్సో నేను చెప్పేస్తాను. సరే. ఒకవేళ ఆటలో ఓడిపోతే, మీకు కావాల్సింది రాకపోతే ఏం చేస్తారు? ఏ ఆటలో? హౌస్‌లోనే. దట్స్ వాట్. ఇప్పుడు నేను బెలూన్ దాంట్లో హ్మ్. ఓడిపోయాను. హ్మ్. దట్ ఈస్ నాకు 6థ్ పొజిషన్ వచ్చిందానికి. 1, 2, 3, 4, అవును. 5 సిక్స్త్ రాడ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ. అవును. ఆల్రెడీ 6 రాడ్స్ తీసేశారు. సో, బ్లాక్ బెలూన్ ఛాన్సెస్ ఆఫ్ మీ టేకింగ్ ద రాడ్ ఈస్ లాస్ట్. అంతే గదా! సో, అక్కడ అది కూడా చూడాలి. దట్స్ వాట్ రివ్యూవర్ హాస్ టు టెల్ దిస్ ఆల్సో. 100% సో, ఇవి కూడా తెలుసుకుంటేనే పీపుల్‌కి అర్థమైతది. అవును. అంతేగాని మీరు వెళ్ళేసి ఫస్ట్ టైమ్ ఫస్ట్ వచ్చి ఇది ఆగితే అది ఓడిపోయినట్టు. ఓడిపోయినట్టు లెక్క. సో, 6థ్ రాడ్ తీసినప్పుడు కూడా ఓడిపోతే నువ్వేం పెర్ఫార్మ్ చేయలేదు అంటే నాకు మరి ఇంకా అర్థం కావట్లేదు. సో, సరే. ఓడిపోతే ఏం చేస్తామండి లైక్ నెక్స్ట్ గేమ్ ఉంటది. ఇక్కడ ఎందుకు ఓడిపోయాం అనేది స్ట్రాటజైజ్ చేస్తాము. దాన్ని అంతే 1 మినిట్ ఆలోచిస్తా అంతే. అంతకన్నా ఎక్కువ దానిపైన టైమ్ స్పెండ్ చేయను. సరే. ర్యాపిడ్ ఫైర్‌లో 2 ఆప్షన్స్ ఇస్తాం. ఓకే. ఒకటి మీ బెస్ట్ ఫ్రెండ్ హౌస్‌లో బాగా బడ్డీ అయిన వాళ్ళని నామినేట్ చేయాలి. నామినేట్ చేయాలి. నామినేట్ చేయాలి. ఆహా! లేదా మీరు సెల్ఫ్ నామినేట్ అవ్వాలి. ఏది చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రెండ్స్‌ని చేసుకోనండి. బికాజ్ అందరికీ తెలుసు బిగ్ బాస్ అయ్యారు. బెస్ట్ బడ్డీ అయిపోయారు ఇంకా. అవ్వరు ఓ నాకు. 3 వారాలు అయిపోయారు పర్సనల్లీ నాకు అనుకోండి. తెలుసు కదా! అవ్వరు. అవ్వరు. అసలు ఆ క్వెషనే లైక్ లేదు. 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 మీకు బెస్ట్ ఫ్రెండ్ లేదు. ఏం లేదు. ఏం లేదు. అక్కడ అవ్వరు అసల. ఏదో ఈ టాస్క్‌కి నీ స్ట్రెంత్ నాకు పనికొస్తుందా మాట్లాడతాను. నెక్స్ట్ టాస్క్‌కి నువ్వు ఆ టీమ్‌లో ఎళ్ళాలనుకున్నావనుకో యూ ఆర్ వెల్కమ్. యూ కెన్ గో. బికాజ్ ఫైనల్‌గా మీకైనా అందరం బెస్ట్ ఫ్రెండ్స్ గెలవలేం గదా! కప్పు. ఒక్కళ్ళే గెలవాలి. సరే ఒక క్వెషన్ ఉంది. యాహ్! మీకు సీక్రెట్ టాస్క్ వచ్చిందనుకోండి. అవును. సో, ఆ సీక్రెట్ టాస్క్‌కి ఒక పవర్ వచ్చింది. పవర్. పవర్. సో, సీజన్ మొత్తం ఒకళ్ళని నామినేట్ చేయాలి. హ్మ్. చేసేస్తారా? ఇది ఫెయిర్ కాదు అని ఆపేస్తారా? సీజన్ మొత్తం ఒకళ్ళని నామినేట్ చేయాలి. ఎవరినైనా. ఇది ఏ ఎవరినైనా. వీక్ వస్తది నాకు? వచ్చిందనుకోండి. ఏ వీకు నాకు మేబీ ఇంపార్టెంట్. ఫస్ట్ వీక్ వస్తే నేను చేయను. థర్డ్, సెకండ్, ఫోర్త్ లేదు. ఫిఫ్త్ వీక్ వస్తే చేస్తాం. బికాజ్ ఐ విల్ అండర్‌స్టాండ్ ద పర్సనాలిటీస్. ఫస్ట్, ఫోర్త్ వీక్ వస్తే నేనెవ్వరిని చేయను. నేనెవరిని చేయను. అంటే నేను అడిగిన క్వెషన్ ఇది. ఇది మీకు ఫెయిర్ అనిపిస్తుందా? అలాంటి పవర్ అనేది మీకు ఫెయిర్ అనిపిస్తుందా? అనిపించదా? అన్‌ఫెయిర్. 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 నెక్స్ట్ ఫుడ్‌లో మీకు ఏది బాగా ఇష్టం? ఒకవేళ సాక్రిఫైస్ చేయాల్సొస్తే చేసేస్తారా? ఫుడ్డా? చేసేసా. ఐయామ్ నాట్ ఫుడ్డీ అండి. ప్రోటీన్ ఉండాలంతే. పోనీ అదే చేయమన్నారనుకోండి సాక్రిఫైస్. మీ చేస్తా. ప్రోటీన్ పౌడర్ ఏదో స్టోర్ ఇవన్నీ మెటీరియల్ థింగ్స్ అండి. మెటీరియల్ థింగ్స్‌కి ఏముంది నో ప్రాబ్లమ్. అంటే మీ పర్సనాలిటీ ఆడియన్స్‌కి కూడా తెలుస్తదని ఇచ్చేస్తా. rapid ఇచ్చేస్తా. fire. మెటీరియల్ థింగ్స్ ఐ విల్ గివ్ ఆఫ్. నో Good. ప్రాబ్లమ్. Done. బయటికొచ్చాక చాలా తినొచ్చు కదా! ఇప్పుడు అవును, కాదు. యెస్ ఆర్ నో చెప్పండి. సో, వర్షంలో తడవడం అంటే శ్వేతకి ఇష్టమా కాదా? యెస్. ఓకే. రైట్. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే శ్వేతకి నచ్చదు. అది అబద్ధమని తెలిసిన తర్వాత లైక్ ఆ రీజన్ బట్టి. ఇట్స్ ఓకే అండి. అబద్దాలు ఆడాలి. లేకపోతే లైఫ్ అంటే ఏంటి? లైక్ దేనికి ఆడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చిన్నప్పుడు లైక్
ఇప్పుడు మా డ్యాడీ దాంట్లో నుంచి మనీ కొట్టేసావా నాన్న అంటే లేదంట. అది అబద్ధం. మా డ్యాడీకి కూడా తెలుసు నేను తీసుకున్నానని. సో, దట్ థింగ్స్ ఆర్ ఓకే. వెన్ యూ ఆర్ లైక్ లయింగ్ ఆన్ సంథింగ్ బిగ్ థింగ్ దాట్స్ ఇంపార్టెంట్. అంతే. శ్వేత స్వీట్స్ బాగా తింటది. నిజమా కాదా? నో అండి. నో. నో. నేనే స్వీట్ కదా! మళ్ళీ స్వీట్ తినను. శ్వేతకి బేరాలు ఆడటం రాదు. సోలోగా ఎళ్లి ఏది కొనుక్కోవడం రాదు. బేరాలు ఆడను. కొనుక్కోవడం వస్తది. మార్కెట్‌లో సొంతంగా ఎళ్లి మీకు మీరే కొనుక్కుంటా. పిక్ చేసుకొని ఆ! 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 ఓకే. చిన్న పిల్లలంటే శ్వేతకి బాగా ఇష్టం. ఇష్టం. హ్మ్. ఇష్టం. ఓకే. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది తప్ప అందరితో మింగిల్ అవ్వడానికి ఇష్టపడదు. అహా! ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు ఐ ఫీల్ ఐ నీడ్ మై స్పేస్. ఇప్పుడు మా మదర్ లేరు కాబట్టి ఐ నీడెడ్ దట్ స్పేస్ యాక్చువల్‌గా. సో, నార్మల్‌గా అయితే ఐయామ్ వెరీ ఫ్రెండ్లీ. ఇప్పుడే మీరు నాకు పరిచయం అయ్యారు. ఎంత మంచిగా మాట్లాడుతున్నాను. శ్వేత బయటికి స్ట్రాంగ్‌గా కనపడతది గానీ, లోపల మాత్రం చాలా సున్నితం. నిజమా? కాదా? అమ్మాయిలంటేనే సున్నితం అండి. సున్నితంగా ఉండకపోతే ఎట్లా? అంటే ఇది రాపిడ్ ఫైర్ ఎలాగే యాహ్! అవును, కాదా అనేది. సున్నితమే బట్ ఆ! నాట్ లైక్ టాస్క్‌లలో వాటిల్లో కాదు. ఓకే. శ్వేతని ఎవరైనా ఏదైనా అంటే, సో, వాళ్ళకి అక్కడికక్కడే ఇచ్చేస్తది. ఉంచుకోదు. పక్కా. నిజమా? పక్కా. సో, ఓకే. డన్. దాచుకుంటే లావైపోతాను గదా! ఇచ్చేస్తా. సో, ఫైనల్‌గా 'బిగ్ బాస్' హౌస్‌కి మీరు గూడా అడుగు పెట్టాలి సీజన్ 9లో. సో, మీ గేమ్ ఏంటి ఆడియన్స్‌కి తెలియాలని సో, మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. సో, ఇది శ్వేతా శెట్టితో ఇంటర్వ్యూ చూసారు గదా! సో, ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా వస్తూనే ఉంటాయి. సో, ప్లీజ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటది. అది గూడా కొట్టండి. సో, మీకు మంచి మంచి వీడియోలు, షార్ట్స్ గూడా వస్తుంటాయి. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.